హాయ్, దిస్ ఇస్ శాలిని. ఈరోజు రివ్యూ వచ్చేసి ఈకో. ఈ మూవీ ఒక ట్రెజర్ హంట్ లాంటి మూవీ. కానీ అందరు ఇక్కడ సెర్చ్ చేసేది మాత్రం కురాయించిన అనే ఒక క్యారెక్టర్ గురించి. ఈ కురాయించిన అనే వ్యక్తి ఈ మూవీలో డాగ్స్ని ట్రైన్ చేస్తూ ఉంటారు. ఎలా ట్రైన్ చేస్తారంటే ఆ డాగ్స్ ఒకరిని వెళ్ళి చంపమంటే చంపుతాయి, ఒకళ్ళకి ఫుడ్ ఇవ్వమంటే ఫుడ్ ఇస్తాయి, ఒకళ్ళని సేఫ్గా చూసుకోమంటే సేఫ్గా చూసుకుంటాయి. అంత బాగా గైడ్ అయితే చేస్తాడు డాగ్స్ని. ఈ జోనర్ వచ్చేసి జస్ట్ థ్రిల్లర్ కాదు, కానీ మలయాళం థ్రిల్లర్ అని చెప్పేస్తాను. ఎందుకంటే మనం చూస్తున్న కొద్దీ సడన్‌గా ఒక ట్విస్ట్ అయితే వస్తూ ఉంటది. అంటే జస్ట్ లైక్ ఇన్ మన 'దృశ్యం' మూవీలో మనం ఆల్రెడీ చూసాం కదా! ఎలా అయితే సడెన్‌గా అయితే ఒక ట్విస్ట్‌లు ఇస్తారో, అలా కూడా ఈ మూవీలో ఇచ్చేస్తూ ఉంటారు. ఈ మూవీలో మెయిన్‌గా అయితే 4 క్యారెక్టర్స్ ఉంటారు. ఆ 4 క్యారెక్టర్స్ డిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో వచ్చి వాళ్ళ స్టోరీ అయితే మనకైతే చెప్తూ ఉంటారు. ఆ నలుగురు ఎవరో కాదండి, కురాయించన్, మిలైతి అండ్ పియోస్ అండ్ మోహన్. ఈ మూవీ చూసాకైతే కేరళ అయితే ఎళ్ళాలనిపిస్తదండి. అంత బ్యూటిఫుల్‌గా అయితే చూపించేశారు. నేనైతే ఫస్ట్‌లో 'ఏం మాయ చేసావే' చూసినప్పుడే ఎళ్ళాలనుకున్నాను. అప్పుడు కుదరలేదు. అట్‌లీస్ట్ ఇప్పుడన్నా ట్రై చేయాలి. ఈ మూవీలో నేను చూసినన్ని కుక్కలు నా లైఫ్‌లో చూడలేదండి. అండ్ డాగ్ లవర్స్ అయితే ఈ మూవీ చూసాక ఆ కుక్కలను లాయల్టీ చూసి బాగా ఇష్టపడతారు. అండ్ డాగ్ అంటే భయపడే వాళ్ళైతే ఈ మూవీ చూసి అయితే ఇంకేం లేదండి, నైట్ అయితే పడుకోరు. నైట్ అయితే మంచి కామెడీ మూవీ అయితే చూసి పడుకోండి. మూవీ అయితే చాలా స్లోగానే ఉంటది. కానీ స్కిప్ అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే మనం 'దృశ్యం' మూవీ గూడా స్లోగా ఉన్నా గూడా మనకైతే ఎంతైతే ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదో అంతే ఇంట్రెస్టింగ్ ఈ మూవీ గూడా అనిపిస్తది. ఈ మూవీలో అయితే కన్‌క్లూజన్‌గా నాకైతే ఒకటి అర్థమైందండి. అదేంటంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ వుమెన్, స్పెషల్లీ వైఫ్ అని అయితే బాగా అర్థమైంది. అండ్ ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. డోంట్ మిస్ ఇట్. ఈకో అయితే చూసేసేయండి. థాంక్ యూ సో మచ్.